శుభనామమున అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి ప్రభావం మహిమలు కలుగును గాక. ఆమేన్. మరొక శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అది శ్రేష్టమైన దినము, ప్రభువును స్తుతించే దినము, ప్రభువును గణపరిచే దినము, ప్రభువును ఆరాధించే ఆరాధన దినము. కాబట్టి మనము దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబద్ధులమై ఉన్నాం. సమరయ స్త్రీతో చెప్తాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో మనము దేవుణ్ణి ఆరాధించాలి, శ్రద్ధతో ఆరాధించాలి, పూర్ణ మనసుతో ఆరాధించాలి. వేటి మీద శ్రద్ధ కలిగి ఉంటున్నాం? ఈనాడు మరి చాలామంది జీవితాల్లో మొబైల్ వ్యామోహము కలిగి మొబైలే జీవితం అనుకొని ఆ మొబైల్ను చూస్తూ జీవితం గడుపుతూ ఉన్నారు. ఒక చిన్న పిల్లవాడు 8th క్లాస్ 9th క్లాస్ చదువుతూ ఉన్నాడు. వాళ్ళ మమ్మీ సెల్ ఇవ్వలేదని వాళ్ళ మమ్మీని చంపివేశాడు. మొబైల్ ఎంత పని చేస్తుంది చూడండి. లేనమైపోయాడు. శ్రద్ధ కలిగి దాని మీదే శ్రద్ధ ఉంచాడు. ఇవ్వలేదని కోపం తెచ్చుకొని తల్లినే కత్తితో చంపడం జరిగింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మొబైల్ యొక్క విధి విధానము చాలా డేంజర్లోనికి. అలాగే ఒక యవనస్తుడు మొబైల్ చూస్తూ ఉన్నాడు. మొబైల్ చూస్తూ ఉంటే అది పేలి ముఖమంతా కూడా ఎర్రగా, చూసారు ఆ వీడియోలో? నిన్న వచ్చింది ఒక మొబైల్, ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. ఆ మొబైల్ పేలి ముఖమంతా కూడా లోపలికి చొచ్చుకుపోయింది. ఆ కండలంతా కూడా చేర్చబడి ముఖం కనపట్ల, ముఖం అంతా కూడా మధ్యలో గ్యాపు, ఆ ఖాళీ ఏర్పడి చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో మొబైల్, మన చేతిలో మొబైల్ ఎప్పుడు పేరుతో కూడా మనకు తెలీదు. అంత డేంజర్, ఆటం బాంబు లాంటివి. కాబట్టి వాటి మీద ఎక్కువ శ్రద్ధ నిలపకుండా దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుని సన్నిధి పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి, దేవుని కార్యముల పట్ల మనము శ్రద్ధ కలిగి ఉంటే లోకంలో ఆ వ్యర్థమైన వాటికి స్వస్తి పలకాలి, పనికిలేని వాటిని విడిచిపెట్టాలి, పాపిష్టి క్రియలను విడిచిపెట్టాలి, దేవునికి అనుకూలమైనటువంటి జీవితమును జీవిస్తూ ఆయన సన్నిధానములో మనము ఉండాలి. ఈరోజు మనం ధ్యానం చేసినటువంటి వాక్య భాగములు ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 19 నుంచి 21వ వచనం వరకు, అలాగే అపోస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయం 15 నుంచి, అలాగే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 22 నుంచి 29వ వచనం వరకు మనం ధ్యానం చేసాము. ఈ వాక్య భాగములో మరి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మాట ఏంటంటే, హౌ విల్ యూ రిసీవ్ గాడ్స్ ప్రామిస్? హౌ విల్ యూ రిసీవ్ గాడ్స్ ప్రామిసెస్ అంటే తెలుగులో ఏంటి? తెలుగులో ఏంటి చెప్పండి? హౌ విల్ యూ రిసీవ్ గాడ్స్ ప్రామిసెస్? నీవు ఎలాగూ ఉంటే దేవుని యొక్క వాగ్దానాలు పొందగలుగుతావు. ఎలా ఉంటే దేవుని వాగ్దానాలు పొందుకుంటామట? అబ్రహాముతో దేవుడు అంటాడు, ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడును, కాబట్టి నీవు నా ఎదుట నిందారహితమైన జీవితమును జీవించితే, ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ పలుకుతున్నటువంటి మాట, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడు అయి ఉండుము,
నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కదా, ఎలా ఉంటే అబ్రహామును దేవుడు దీవిస్తానని చెప్తా ఉన్నాడు. చెప్పింది చెప్పినట్లుగా చేయుట ద్వారా, చెప్పింది చెప్పినట్లుగా చేస్తే దేవుని యొక్క వాగ్దానాలను మనము పొందుకొనగలుగుతాం. అవునా కదా? చెప్పింది చెప్పినట్లు చేయాలి. ఇర్మియా గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు చెబుతున్నటువంటి మాటను చూద్దామా? చూడండి ఒకసారి. యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నాకు నోటివలే ఉందువు. వారు నీ తట్టు తిరగవలను, కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నేను నీకు తోడై ఉన్నాను కనుక నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. విడిపించెదను, బలత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించెదను. చాలు. ఇక్కడ మరి ఇర్మియా గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. ఇదిగో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటి వాగ్దానం అంటే, ఇదిగో నిన్ను ఈ జనులను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారము వలె నేను నియమిస్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. కదా, చెప్పింది చెప్పినట్లు చేస్తే దేవుడు ఎవడు పడగొట్టని ఇత్తడి ప్రాకారము వలె నేను నిలబెడతానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి అటువంటి స్థిరమైనటువంటి విధానములు మనము పొందుకోవాలంటే మనము చేయవలసిన పని ఏంటంటే, చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. ఏం చెప్పాడు దేవుడు? మీరు నా తట్టు తిరగలను. నా తట్టు మీ మనసులు ఎటో ఉన్నాయి, మీ ఆలోచనలు ఎటో ఉన్నాయి, మీ ఉద్దేశాలు ఎటో ఉన్నాయి. కాబట్టి ఆ ఉద్దేశాలు, ఆ మనస్తత్వాలు, ఆ యొక్క వ్యర్థమైనటువంటి కార్యకలాపాలని కూడా విడిచిపెట్టి నా వైపు చూడండి. నా వైపు చూస్తే, నా తట్టు తిరిగితే నేను మిమ్మల్ని స్థిరమైనటువంటి వారిగా నిలబెడతాను అని వాగ్దానం చేస్తున్నాడు. కీర్తన గ్రంథం 125వ సంకీర్తనలో ఒక మాట వ్రాయబడి ఉంది. యెహోవాయందు నమ్మకించువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే ఉంటారు. ఎలా ఉంటారట? సియోను కొండవలే. కొండను ఎవరైనా కదిలింపగలరా? ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి దేవుని మాట ప్రకారముగా నడిచినప్పుడు కొంతమంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. చూసి రమ్మంటే ఏం చేస్తూ ఉంటారు? కాల్చి వస్తారట. చూసి రమ్మంటే కాల్చి వస్తారు కదా. కాబట్టి అది దేవునికి సరైనటువంటి విధానము కాదు. చూసి రమ్మంటే చూసి రావాలి. ఏది చేయమంటే అది చేసినప్పుడే దేవుడు మెచ్చుకుంటాడు, శబాష్ అంటాడు. తలాంతుల గురించి యేసు ప్రభువు చెబుతూ ఉన్నప్పుడు, ఉపమానం చెబుతున్నప్పుడు,
చెప్పింది చెప్పినట్లుగా చేసిన వారిని మెచ్చుకున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో ఎలా ఉన్నావట? నమ్మకముగా ఉన్నావు కాబట్టి ఇదిగో వీటి మీద అధికారము కలిగి ఉండమన్నాడు. చెప్పింది చెప్పినట్లు చేయకుండా ఉన్నవాడు ఉన్నాడు. ఒక తలాంతు తీసుకున్నవాడు చెప్పింది చేశాడా? చేయలేదా? చేయలేదు. ఏం చేశాడు? దానిని భూమిలో పాతిపెట్టి ఆ యజమానుడు వచ్చినప్పుడు ఇదిగో నువ్వు కొయ్యల చోట ఎత్తువాడవు అని కఠినాత్ములు అని ఇదిగో నీ యొక్క తలాంతును భూమిలో పాతిపెట్టానన్నప్పుడు ఏమన్నాడు? బలా నమ్మకమైన అన్నాడా? చెడ్డదాసుడా ఈ కొంచెములో నువ్వు నమ్మకముగా లేవు కాబట్టి నీకున్నది తీసివేసి కలిగిన వానికి నేను నిషేధను అని ప్రభువారు ఉపమానములో పలుకుతున్నటువంటి మాట. కాబట్టి చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. దేవుని తట్టు తిరగాలి, మనుషుల వైపు తిరగకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి తట్టు తిరిగిన చూడండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము, హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు, నీవు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ఆయనతో మా పాపములన్నిటిని పరిహరింపము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచు ఉన్నాము. అవే మాకున్నవి చాలు. ఇక్కడ ఇశ్రాయేలు గురించి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఇశ్రాయేలు నీవు నీ పాపము చేత ఏమైపోయావట? కూలిపోయావు. నీ పాపము నిన్ను కూల్చివేస్తా ఉంది. నీ పాపము నిన్ను పట్టుకుంటుందని సంఖ్యాకాండములో నీ పాపము నిన్ను ఏం చేస్తుందట? పట్టుకుంటుంది. ఒక పాముట ఒక రైతు ధాన్యమును భద్రపరుచుకుంటూ దాని పక్కనే ఆ కోడిని పొదిగిస్తూ ఉన్నాడు. కోడి గుడ్లు పెట్టి ఉన్నాడు. ఒక పాము చిన్న రంధ్రం చూసుకొని ఆ రంధ్రములో నుంచి రోజు వెళ్ళి రోజు గుడ్డు తినేసి వస్తూ ఉంటుందట. రైతు గమనించాడు, నా గుడ్లన్నీ ఏమైపోతున్నాయి, ఎవరు దొంగతనం చేస్తున్నారని ఒకరోజు కనిపెట్టాడట. కనిపెట్టినప్పుడు ఒకరోజు చూశాడు, ఆ పాము ఆ చిన్న బెజ్జములో నుంచి వచ్చి ఆ గుడ్లన్నీ తినేసి వెళ్ళిపోతూ ఉందట. అప్పుడు ఆలోచన చేశాడు, ఆ రైతు ఆలోచన చేసి ఆ బాగా ఉడకబెట్టిన గుడ్లు దాంట్లో పెట్టాడట. ఉడకబెట్టిన గుడ్లు దాంట్లో పెట్టాడు. గబగబ రోజు మాదిగా తిని ఆ రంధ్రంలోకి పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉందట. ప్రయత్నం అంతకుముందైతే పచ్చి గుడ్లు కాబట్టి ఆ ఒత్తిడి తగలగానే ఏమైపోతాయి? పగిలిపోతాయి. కానీ ఇప్పుడు ఉడకబెట్టాడు, బాగా ఉడకబెట్టేసరికి అది పగిలిపోట్లా. ఇప్పుడు ఆడికి పోలేడు, దొంగ దొరికాడు, పట్టుబడ్డాడు కదా. నీ పాపము ఎప్పుడైనా ఏదో ఒక రోజు ఏం చేస్తుంది? నిన్ను పట్టుకుంటుంది. జాగ్రత్త కలిగి ఉండాలి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వేమైపోయావట? కూలిపోయావు. కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా ఎదుకు తిరుగుడి. దేవుడు సెలవిస్తున్న మాట తిరుగుడి. మీరు రానుద్దేశించినలా తిరగనుద్దేశించినలా నా వైపుకు మలుకొనండి. మీకు క్షేమము, మీకు దీవెన, నా తట్టు మీ యొక్క మనసు ఉండాలి, మీ ఆలోచనలు ఉండాలి, మీ యొక్క కనుదృష్టి ఉండాలి. నా తట్టు తిరుగుడు. బుదిగంత నివాసులారా, నా వైపు చూసి
రక్షణ పొందుడు అని ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు దేవుడు ఎప్పుడు ఇశ్రాయేలులో దేవునికి ఎప్పుడు విరోధంగా ఉంటారట. విరోధమైనటువంటి విధానము దేవునికి వారి దిశమూలను చూపిస్తారట. ఏ మూలలో? దిశమూలలో వీపును చూపిస్తారట. ఎస్కేలు గ్రంథములో అంటాడు, ఎస్కేలు గ్రంథములో 8వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడినటువంటి మాట, ఆయన అతి హేయ కృత్యములు వారు చేయుట చూతురని యెహోవా మందిరపు అక్కడ స్త్రీలు కూర్చుండి అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇవి చూచిదివి కానీ వీటిని మించిన హేయ క్రియలు చూతువని నాతో చెప్పి అక్కడ బలిపీఠమునకు మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడి వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పునున్న సూర్యునికి ఏం చేస్తున్నారట? తూర్పును ఉన్నటువంటి సూర్యునికి నమస్కారము చేస్తున్నారు, కానీ నాకు వారు దిశమలను చూపిస్తూ ఉన్నారు, నా దేవాలయకు వారి వీపులు పెడతా ఉన్నారు. ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి ఈ కార్యము, ఈ కృత్యము చూడు, నరపుత్రుడా చూడు అని దేవుడు మరి యెహెజ్కేలుతో పలుకుతుంటే ఇశ్రాయేలు హేయక్రియలో. అందుకే ఇశ్రాయేలు యొక్క పాపము వారిని ఏం చేసిందట? కూల్చివేసింది, పడగొట్టేసింది. దేవుని తట్టు నుంచి మళ్లింపబడ్డారు. వారు మేక స్వభావము కలిగి, మేక స్వభావం ఎలా ఉంటుంది? మేక స్వభావము వేరు, గొర్రె స్వభావం వేరు. గొర్రె యజమానుని మాటను బట్టి నడుస్తుంది, యజమానుని పిలుపుని బట్టి నడుస్తుంది. యజమానుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికే ఉంటుంది, యజమాని వెంబడించి వెళ్తాడు. కానీ మేక అట్ట కాదు. మేక అటు మేత కనపడితే అటు పోద్ది, ఇటు మేత కనపడితే ఇటు పోద్ది, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. అందుకే యేసయ్య ఆయన బిడ్డలను ఎలా పోల్చాడంటే గొర్రెలుగా పోల్చడం జరిగింది. గొర్రెలు సాధు జంతువులు, యజమానుని మాట ప్రకారముగా నడిచే తత్వము కలిగి ఉన్నాయి. కాబట్టి అటువంటి గుణం కలిగి ఉండాలని దేవుని ఆశ. ఎటువంటి గుణము? గొర్రెల వంటి గుణం. మేక చంచల మనస్సు కలిగింది, మేక దురాశ కలిగి ఉన్నది. కాబట్టి గొర్రెలను, మేకలను దేవుడు ఏం చేస్తానన్నాడు? వేరు చేస్తానన్నాడు. కాబట్టి మేక స్వభావం విడిచిపెట్టి గొర్రె స్వభావమును అనుసరించి దేవుని తట్టు తిరగాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. వారు ఇశ్రాయేలు ఏమని చేశారట? వీపు భాగమేమో దేవుని తట్టు ఉంచారట, వారి దిశమలను దేవుని వైపు ఉంచారట. వారు తూర్పును తిరిగి వారు సూర్యునికి సృష్టమును పూజిస్తూ ఉన్నారు, హేయక్రియము. కాబట్టి అటువంటి వారితో నీవు పాలివాడగా ఉండకూడదు. వారు తిరగబడాలి, కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. చూడండి, ఇర్మియా గ్రంథంలో అంటాడు దేవుడు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనములోనే ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. దేవుడు చెబుతున్నటువంటి శాసనం, దేవుడు చెబుతున్నటువంటి నిబంధన, దేవుడు చెబుతున్నటువంటి ఆజ్ఞలు. ఏది నీచములో నీవేం చేయాలి?
ఏది మంచిది కాదో, ఏది మంచిదో దాన్ని నువ్వు కనుగొనాలి, గుర్తుపట్టాలి. గుర్తుపట్టకపోతే నీవు మూర్ఖుడవో, అజ్ఞానివి, జ్ఞానము లేని వాడివి అని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట కదా. ఏవి నీచములో, ఏవి ఘనములో నువ్వేం చేయాలట? గుర్తుపట్టాలి. దేవుని సంబంధమైనటువంటివో, లోక సంబంధమైనవి ఎటువంటివో నువ్వు గుర్తుపట్టాలి. గుర్తుపట్టకుండా అవ్వగావాలి, బువ్వ కావాలంటే దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరం అయిపోతాం కదా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ఒక యవనస్తుడు ఉన్నాడు. దేవుని సంఘంలో మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు, దేవుని తట్టే ఉన్నాడు, దేవుని యొక్క దీవెన పొందాడు, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు. రాజులందరికంటే మంచి మంచి జ్ఞానమును దేవుడు అతనికి ఇచ్చాడు. ఎవరా రాజు? సొలొమోను రాజు. సొలొమోను రాజుకు దేవుడు ఉన్నతమైనటువంటి జ్ఞానమును అనుగ్రహింపచేస్తే తరువాత సొలొమోను భార్యలు మాట విని దేవుని తట్టు నుండి విగ్రహాల తట్టు మళ్ళాడు. విగ్రహముల తట్టు భార్య మాట విన్నాడు. భార్య మాట విని విగ్రహారాధనకు లోనైపోయాడు. విగ్రహారాధన చేశాడు కాబట్టి సొలొమోను జీవితంలో అనేకమైనటువంటి ఆటంకాలతో నింపబడ్డాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో చెబితే ఎవరో మాట విని నువ్వు వారి తట్టు తిరగకూడదు, వారు నీ తట్టు తిరగాలి. ఎందుకంటే నేను సజీవుడైన దేవుడును, జీవము కలిగిన దేవుడును, సర్వశక్తిమంతుడైన దేవుడును. కాబట్టి నా వైపు నీవు ఉండి వారిని ఇటు తిప్పాలి, కానీ నువ్వు అడ్డిపోతే వాగ్దానములు నెరవేర్చబడవని దేవుడు నిశ్చయంగా చెబుతూ ఉన్నాడు. దావీదును గూర్చి సొలొమోనును దేవుడు దీవించాడు, కానీ సొలొమోను దేవుని యొక్క నిబంధనలను అనుసరించకుండా భార్య మాట విని తొలగిపోయాడట. సత్యములో నుండి, మంచి విధానములో నుంచి నీచమైన వాటిలోనికి తొలగించబడ్డాడు. కాబట్టి సొలొమోను జీవితంలో నాశనకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కాబట్టి దేవుని తట్టు తిరిగినటువంటి నీవు గురి కలిగి ఉండాలి, ఒకే పట్టుదల కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, మరి పౌలు గారు అంటున్నటువంటి మాటను మనం గమనిస్తున్నప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయములో పరిశుద్ధాత్మ పూర్ణమైనటువంటి పౌలు గారు పలుకుతున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మాటను మనం గమనిస్తున్నప్పుడు 20వ అధ్యాయము 24వ వచనంలో నా పరుగును తుద ముట్టింపు ఎవరి పక్షమున? దేవుని పక్షమున నా పరుగును నేను తుదముట్టించాలన్నటువంటి ఆశ కలిగి ఉంటున్నాను. దేవుని తట్టే తిరిగి దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుడు నాకు ఏదైతే అప్పగించాడో దాని విషయంలో నేను తృష్ణ కలిగి ఉన్నాను. కాబట్టి దానిని తుదముట్టించే విషయంలో నేను శ్రద్ధ కలిగి ఉన్నానని దేవుని పక్షముగా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. తుదముచ్చేది ముట్టించాలి. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. పౌలు యొక్క పరుగు, విశ్వాస పరుగు, సువార్త పరుగు, రక్షణ పరుగు తుదముట్టించాడు. క్లాప్స్ గతం గట్టిగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ పరుగు ఎంతవరకు? పరుగు పందెంలో ఓపిక కలిగి ఉండాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనం ఆవరించినందున మనము కూడా ఏం చేయాలట? సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, తర్వాత దాన్ని మీరు కోట్ చేయాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనం ఎలా ఉండాలట?
మనము ఓపిక కలిగి ఉండాలి, అంతము వరకు సహనము కలిగి ఉండాలి. పౌలు గారు సహనము కలిగి ఉన్న మంచి పోరాటం పోరాడు, పరుగు ముట్టించాడు, విశ్వాసమును కాపాడుకున్నాడు. ఆ సాక్ష్యం చెబుతున్నాడు, నేను 3 సంవత్సరాలు మీ మధ్య ఎలాగో నడుచుకుంటేనో మీ బంగారమునైనను మీ వెండినైనను ఆచరింపలేదు. నేను కష్టపడి పనిచేసి ఆ సువార్త పనిచేశాను కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అంటాడు. దేవుని మీదే భారము కలిగి ఉండాలి. అదే 20వ అధ్యాయములోని అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 32వ వచనములో, అప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఆయన ఎవరట? స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడైనటువంటి దేవుని తట్టు తిరిగి దేవుని పక్షమున పోరాడి దేవుని కొరకు పనిని తుదముట్టించినటువంటి అనుభవం కలిగి ఉన్నాను. కాబట్టి నా కొరకు ఏం దాచబడి ఉందట? నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఎవరైతే అపేక్షిస్తారో వారందరికీ ఆ బహుమానము, ఆ కిరీటము, వాడబారని కిరీటం, మహిమ కిరీటం, అక్షయ కిరీటం, మహిమ కిరీటం కదా, అనేకమైన కిరీటాలు వాగ్దానం చేశాడు. నా తట్టు తిరిగి నమ్మకముగా ఉన్నవానికి దీవెనలు మెండుగా అనుగ్రహిస్తానని సామెతల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు పలుకుతున్నటువంటి మాట. కాబట్టి పౌలు నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. ఆ నమ్మకమైన సాక్ష్యాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. ఆసియాలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘ పెద్దలను పిలిపించాడు. ఇదిగో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘమును కాయుడుకు మిమ్మల్ని పెద్దగా నియమించారు. కాబట్టి మీరు పెద్దలుగా ఉన్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా ఆత్మీయంగా ఉండాలి. ఆ క్రూరమైన తోడేలు మీ మధ్యలో ఉంటారు కాబట్టి తోడేళ్ళ లాంటి స్వభావం ఉండకూడదు. దేన మనసు అని వస్త్రము ధరించిన వారై జాగ్రత్త కలిగి ఉండాలని పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని మాటలు చెబుతూ ఉన్నాడు. మీరు ఎలా ఉంటే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఇలా ఉండకపోతే దేవుని వాగ్దానాలు మీరు పొందుకోనా లేరు అని నిశ్చయముగా పౌలు గారు చెబుతున్నాడు. కాబట్టి నా యొక్క మాదిరి చూడండి, నేను ఎలాగూ ఉన్నానో, ఎలాగూ జీవించానో, ఎలాగూ పోరాడానో, ఎలాగూ ప్రభు కొరకు నిలబడ్డానో. ఇదిగో నేను యెరూషలేముకి వెళుచున్నాను, నా కొరకు బంధకములను అనేకమైనటువంటి సిద్ధంగా ఉన్నవి, నేనేమైపోతానో నాకు తెలియదు. కాబట్టి మీరు దేవుని పక్షమున పోరాడాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవునికి సాక్షులుగా నిలబడాలి. శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన, ఎల్ షద్దాయ్, సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అలాగూ చెప్పింది చెప్పినట్లుగా చేసినటువంటి జీవితాలకు ఆయన అంటాడు, పడగొట్ట జాలని ప్రాకారముగా నేను నిన్ను ఏం చేస్తాను, నిలబెడతాను అంటాడు. పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారములే. ఈ ఇటుకలతో తయారు చేసిన ప్రాకారాలు ఏమైపోతూ ఉంటాయి, పడిపోతాయి. కొంతకాలానికి వర్షానికి తడిసి ఊరకనే ఎవరైనా శత్రువు వచ్చి పడగొడితే ఊరకనే పడిపోతాయి. కానీ దేవుడు చెబుతున్నటువంటి ప్రాకారం ఏ ప్రాకారం? అది మట్టి ప్రాకారము కాదు, ఇటుక ప్రాకారము కాదు, అది ఇత్తడి ప్రాకారము వలె నేను నిన్ను నిలవబెడతాను. నువ్వు అపజయం పొందవు. నీ దగ్గరకు వచ్చే శత్రువు అపజయం పొందుతాడు, కానీ నీవు అపజయం పాలు కావు. జయశీలుడుగా నేను నిలబెడతాను. క్లాస్ కొట్టం గట్టిగా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం అంటుంది, మనల్ని ప్రేమించున్న వారి ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయం పొందుతావు. ఎందుకంటే జయశీలుడైనటువంటి దేవుడు నీ పక్షముగా తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు, తోడుగా ఉండి విజయమునకు నడిపిస్తాడు. కాబట్టి ఆయన చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేసే గుణము కలిగి ఉండాలి. రెండో విషయానికి వస్తున్నప్పుడు సువార్త పాఠ్య భాగంలో మనం గమనిస్తున్నప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము
22వ వచనం నుంచి మనము ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను ఎలగొట్టలేదా? అనేకమైనటువంటి అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి దూరంగా పోండి. అక్రమముతో ఉంటే పనికిరాదు. క్రమమైనటువంటి మార్గము కలిగి ఉండాలి, క్రమమైనటువంటి ఆలోచన. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు తిమోతికి తెలియజేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి, మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. డంబం ఉండకూడదు. దేవుని తట్టు ఉన్నటువంటి బిడ్డలు అనుకువయు స్వస్థ బుద్ధి. అనుకువ, రెండవది స్వస్థ బుద్ధి. అంతేకాకుండా ఆత్మీయ అలంకరణ. ఆత్మీయ అలంకరణని దేవుడు నీ పైరూపాన్ని చూడడు, కానీ ఆంతర్యములో నీ బుద్ధిని చూస్తాడు, నీ యొక్క ఆలోచన విధానాన్ని చూస్తాడు. కాబట్టి దేవుడు అంటాడు, ఇదిగో నేను పైరూపము లక్ష్య పెట్టువాడను కానీ లక్ష్య పెట్టువాడను కాను, ఆంతర్యమును హృదయమును పరిశీలించు దేవుడినై ఉన్నాను చెప్తున్నాడు. కాబట్టి మన హృదయాలంకరణ చాలా దేవునికి ప్రీతికరం. కాబట్టి జడలతోనైనను వెలగల వస్త్రములతోనైనా, కొంతమంది చీర కట్టుకొని వస్తారు, తలుపుమంటూ ఉంటుంది. దేవాలయం అంతా కూడా ఎలా ఉంటుందట, అందరు నన్నే చూడాలి, అందరు నా వైపు చూడాలి, వాక్యం అనకూడదు కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరి చూపులు నా వైపే పడాలి. ఇది సాతాను ఆలోచన. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి తగు మాత్రపు వస్త్రములు గలవారమై, తగు మాత్రం అంటే ఇక్కడికిక్కడ కాదు, చేతిలో వేడికి గిలకలు కనపడేట్టుగా, మోకాలు కనపడేట్టుగా తగు మాత్రం వస్త్రం అంటే అవి కావు, నిండుగా ఉండాలి. ఎలా ఉండాలి? నీ వస్త్రములు నీ దేహాన్ని ఏం చేయాలి? ఇప్పుడు వెరైటీ డ్రెస్సులు వచ్చినాయి కదా, వెరైటీ ఒక ఆమె జాకెట్ బ్లౌజ్ వేస్తే ఈపు మొత్తం గిటార్ వాయించే విధానం ఉంటుంది. ఈపు మొత్తం కనపడుతూ ఉంటుంది జనాలకి. అవసరమా? ప్రభునందు ప్రియమైన దేవుని సంఘం కొంతమంది కొన్ని డ్రెస్సులు వేస్తూ ఉంటారు, ఈ పక్క అంతా వదిలేస్తారు, ఈ పక్కే కదా షాపులో అమ్ముకోవడానికి వారు తీసుకొచ్చుకుంటారు. దేవుని పెట్టినటువంటి మనము అటువంటి అలంకరణకి ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. నీ దేహము ఎవరికి కనపడకూడదు. తగు మాత్రపు వస్త్రములు అంటే విలువగలైనటువంటి వాటిని కాకుండా పెద్ద పూల జడేసుకొని మందిరానికి వస్తే దేవుడు శబాష్ అంటాడా? ఏమంటాడు? మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారులారా, నా మాట మీరు ఎక్కలేదు, నా మాట ప్రకారం మీరు జీవించట్లేదు, నా మాట ప్రకారం మీరు నడవట్లేదు, కాబట్టి మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఎవరిని కూర్చి? బుద్ధి లేని కన్యకలను కూర్చున్నాడు కదా. బుద్ధిగల కన్యకలైతే బుద్ధిమంతులుగా వారు చెప్పినట్లుగా నడుచుకున్నారు కాబట్టి ఆ విందులో పాల్గొన్నారు. సంతోషంగా హ్యాపీగా వారు గంతులు వేశారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. చదవండి మత్తయి 7:24 కాబట్టి
ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడును గనుక అది పడలేదు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విశ్రాంతి మీద కొట్టెను, కానీ అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఇక్కడ రెండు చెప్పినట్లుగా నీ గుడారము కట్టుకోవాలి, నీ ఇల్లు కట్టబడాలి. జ్ఞానవంతురాలు ఏం చేస్తాడ? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన ఇంటిని ఊడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన ఇంటిని ఊడబెరుకును కదా. జ్ఞానము కలిగినటువంటి వారు, బుద్ధిమంతులైనటువంటి వారు వారి ఇల్లు కదల్చబడదు, వారి ఇల్లు స్థిరంగా ఉండదు. ఎందుకంటే అది బండ మీద వేయబడినటువంటి పునాది కాబట్టి. ఆ బండ ఎవరు? బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్. బండ అయినటువంటి యేసు మీద నీ జీవితం అనే ఇల్లు కట్టబడితే అనేకమైన వరదలు వస్తాయి, అనేకమైనటువంటి ఆటుపోట్లు వస్తాయి, అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. కానీ అది ఎంత ప్రళయమైనా అది నిన్ను తాకనే. ఆమేన్. క్లాస్ కొట్టండి నమ్మిన వారు కదా. తాకదు. ఎంత గొప్ప ప్రళయం వచ్చినా, గొల్యాతు లాంటి ఆ శత్రువు వచ్చినా దావీదు ముందు నిలవబడలేకపోయాడా? పారిపోవడం జరిగింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వు స్థిరంగా ఉంటావు, కానీ నీ శత్రువు పడగొట్టబడతావు. ఆమె దేవుడిచ్చిన వాగ్దానం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధిహీనుడు ఎలా ఉంటాడో సామెతల గ్రంథం ఒక మాట 15వ అధ్యాయము 5వ వచనము. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. గద్దింపునకు లోబడిన వాడు బుద్ధిమంతుడగును. 15:5లో ఉపదేశమును తిరస్కరిస్తాడు బుద్ధిహీనుడని ఉంటుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 5 7వ వచనం చూద్దాం. 7వ వచనం. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు ఎటువంటిదట? స్థిరమైనది కాదు, చంచల మనస్సు. చంచల మనస్సు కలిగిన చెప్పినట్లు చేయరు. ఒకటి చెప్తే ఇంకొకటి చేసే గుణము కలిగి ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి బుద్ధిహీనుని పోలి ఉండక బుద్ధిమంతుని వలె ఆ బండ మీద కట్టబడినటువంటి గృహము వలె నువ్వు చెప్పినట్లుగా చేస్తే, ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా ఉంచి నిన్ను పడగొట్టాలని ఇత్తడి ప్రాకారముగా నిన్ను మారుస్తాను, స్థిరమైన పునాదిగా నిన్ను నిలబెడతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు చెప్పింది చేస్తే దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎక్కడ నిలబెడతాడు? భూమి మీద కాదు, పరలోకములో నిన్ను కూర్చుని పెడతాడు. ఆయన సింహాసనం ప్రక్కన నిన్ను కూర్చుని పెడతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. కాబట్టి మన పరుగును తుదముట్టించాలి. ఒకప్పుడు ప్రజగా ఉండక మనము త్రోసివేయబడ్డాం,
పాపములకు లోనైపోయాం. అయితే యేసు ప్రభు మనం ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడి బుద్ధిమంతులుగా మార్చబడి ఆ బుద్ధిమంతులమైనటువంటి వారముగా మనం ఆయన వెలుగును ప్రకాశింపచేసే వారముగా ఉండాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో పలుకున్నటువంటి మాట. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశమందరి జ్యోతుల వలె ప్రకాశించెదరు. బుద్ధిహీనులు ఏం చేస్తారట? వారిని వెలుగు ఉండదు, దివిటీలు లేకుండా ఉన్నాయి. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారికి ఏమి లేదు, వెలుగు లేదు, దివిటీలు ఆరిపోయి ఉన్నాయి, పనికి మాలిన వారుగా ఉన్నారు, చెప్పింది చెప్పినట్లుగా చేయని వారుగా ఉన్నారు. కాబట్టి అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదన్నాడు. బుద్ధిమంతులైతే దేవుని కృపను బట్టి సంతోష గానములతోటి ప్రభు యొక్క రాజ్యములో ప్రవేశించి తెల్లని ఖర్జూరపు మంటలు పట్టుకున్న వారై నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు ఆ బుద్ధిమంతులైనటువంటి వారు ఎవరో చూడండి. అక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో 4వ అధ్యాయములో 4వ అధ్యాయము 7వ అధ్యాయం అనుకుంటా, 7వ అధ్యాయము 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములోను ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింప జాలని ఒక గొప్ప సమూహం కనబడిను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వెలిగెత్తి చెప్పేవారు. మీరెవరట? బుద్ధిమంతులు. అనేక సమాజంలో ఉన్నారు బుద్ధిమంతులు. ప్రతి జాతిలోనూ ప్రతి మతములోనూ ప్రతి వంశములోనూ ప్రతి వర్గములోనూ బుద్ధిమంతులుగా మార్చబడిన వారందరూ కూడా ఒకప్పుడు దొంగలుగా ఉన్నారు, లోబలుగా ఉన్నారు, అక్రమమైన వారుగా ఉన్నారు, అన్యాయస్తులుగా ఉన్నారు, పనికిరాని వారుగా ఉన్నారు, దేవునికి విరోధులుగా ఉన్నారు, దేవునికి ఆ విరోధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ క్రీస్తు ద్వారా వారి బ్రతుకులు మార్చబడి, క్రీస్తు ద్వారా వారి జీవితాలు మార్చబడి ఒకప్పుడు క్రూరమైనటువంటి అన్యాయ క్రియలు చేస్తున్న అనేక మంది ఇప్పుడు సాక్షులు చెప్తూ ఉన్నారు. ఒకప్పుడు మేము భయానకమైనటువంటి కార్యములు చేసి ఇప్పుడైతే దేవుని యేసయ్య కృపను బట్టి మా జీవితాలు మార్చబడ్డాయి. మేము దేవుని తట్టు తిరిగాం, సత్యాన్ని గ్రహించాం, సత్యాన్ని హత్తుకున్నాం, సత్యాన్ని వెంబడిస్తున్నాం. ఆ సత్యము మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తూ ఉందని సాక్ష్యాలు చెప్తారు. దేవుని స్తోత్రం. అటువంటి సాక్ష్యం కలిగి ఉన్నావు నువ్వు? ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా? యేసయ్య ద్వారా నాకు ఈ మేలు కలిగింది, మార్పు చెందాను, మారు మనసులకు వచ్చాను, పాత జీవితాన్ని పాతిపెట్టాను, ఇదిగో పాతవి గతించాను, సమస్తమును నూతనమాయను అనే సాక్ష్యము కలిగి ఉండకపోతే భక్తి అంతా కూడా వ్యర్థమే, భక్తి అంతా శూన్యమే. దేవుని దృష్టిలో నువ్వు పెద్ద జీరో. ఏంటట? మనం దేవుని దృష్టిలో పెద్ద జీరో. వ్యర్థము సమస్తమును వ్యర్థము. ఆకాశం కింద మానవుడు పడు ప్రయాసం అంతా కూడా వ్యర్థమే అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నాం. క్రీస్తు తట్టు తిరగాలి, క్రీస్తును వెంబడించాలి, క్రీస్తును హత్తుకోవాలి, క్రీస్తు పట్ల నమ్మకము కలిగి ఉండాలి. అంతేకాకుండా నీ పరుగును కడముట్టించాలి. అప్పుడే నీవు ఆ వాగ్దాన దేశములో 12 గుమ్మముల పట్టణములో నీవు పాలు పంపులు పొందుతావు. లేకపోతే ఎడవబడతావు. ఎడవబడే గుంపు ఉంది, ఎత్తబడే గుంపు ఉంది. ఏ గుంపులో ఉంటావు? రారాజుగా యేసయ్య వస్తున్నాడు, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా. మరణాత 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 యేసయ్యా, త్వరగా రమ్ము త్వరగా రమ్ము త్వరగా రమ్ము యేసయ్యా. రారాజుగా న్యాయాధిపతిగా యేసు
వస్తున్నాడు అతి త్వరలో. ఆయన త్వరగా రాబోతున్నాడు. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతమును సిద్ధపరిచాడు. జీతమును వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన జీతము అది ఎన్నో రెట్ల మేలలతో నింపబడినటువంటి జీతం. అది శ్రేయస్కరమైన జీతము, మేలుతో నింపబడే జీతము. కాబట్టి ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. తను ప్రేమించి వారికి ఏమి సిద్ధపరచనో, తను ప్రేమించి వారి కనుక ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూర్చబడుచున్నవని ఎరుగుతామని రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం అంటాడు. కాబట్టి మనం ప్రేమించిన దేవుడు మన కోసం అనేకమైన వాగ్దానం సిద్ధపరిచాడు, అనేకమైన ఏవో సిద్ధపరిచాడు. కాబట్టి ఆయన పిలుపుని విని, ఆయన పిలుపు తగ్గట్టుగా అబ్రహాము వలె, అలాగే మరి అనోకు వలె క్రీస్తును వెంబడిస్తూ పాపాన్ని విడిచిపెట్టాలి. ఒక పాప మారు మనసు పొందిన పరలోకములో గొప్ప సంతోషం. నువ్వు మారు చెందితే తండ్రి సంతోషం. చిన్న కుమారుడు తప్పిపోయి మరలా వచ్చినట్లుగా నువ్వు తప్పిపోయి ఉంటే, పడిపోయి ఉంటే, కూలిపోయి ఉంటే లేవనెత్తువాడు ఆయనే, శక్తిమంతుడు ఆయన. లేపుడుకు శక్తిమంతుడు, పడగొట్టుటకు కూడా శక్తిమంతుడైనడు. కాబట్టి దేవునితో పరిహాసాలు ఆడకూడదు, దేవునితో విరోధభావము కలిగి ఉండకూడదు. దేవుని పట్ల భయభక్తులు, దేవుని పట్ల విశ్వాసము, దేవుని పట్ల నమ్మకము కలిగి ముందుకు సాగటానికి ప్రయత్నం చేద్దాం. ఆయనతో సాగిపోవాలి, ఆయనతో నడవాలి. నడువాలేక నేను ఈ లోక యాత్రలో బలహీనుడనైతినయ్యా. నడువాలేక నేను ఈ లోకంలో బహు బలహీనుడనైతినయ్యా. నా చేయి పాచి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పాచి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా. నీవే చాలయ్యా, నీతోనే నడవాలని, నీతో ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా. నీవే చాలయ్యా. ఆశయ ఆశయ ఓ యేసయ్యా. నీవే చాలయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునితో నడవటం మంచిది, దేవునితో జీవించడం మంచిది. ఆయన ఆజ్ఞలను గైకొనటము మేలుకరము. కాబట్టి ఆయన వాగ్దానాలు పొందుతాం. కాబట్టి అటువంటి విధానములు నడిచి దేవుని వాగ్దానాలు పొందండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరు దయచేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు ద్వారా మీ హృదయములను కావు నడిపించును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ నా యొద్దను
తే